రావు గారు కువైట్ నుంచి కాల్ చేస్తున్నారు. రావు గారు నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు రావు, కువైట్ నుంచి. మాట్లాడండి సార్. రామరెడ్డి గారు మన సాక్షి స్టూడియోస్ లో. నమస్తే రామరెడ్డి గారు. నమస్తే రావు గారు, చెప్పండి రావు గారు. సార్, అది యాక్చువల్ గా వీఆర్ లుకింగ్ ఫర్ అన్ అపార్ట్మెంట్ నియర్ టు దిస్ ఏరియా ఆఫ్ దిల్సుఖ్ నగర్ అండ్ ఎల్బీ నగర్. ఓకే అండి. ఎందుకంటే మా ఫాదర్ వచ్చేసి ఏలూరులో ఉంటారు. సో ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ హిమ్ టు కమ్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అన్ అపార్ట్మెంట్ నియర్ టు, అంటే మీకు ఈ జేఎన్టీయూ కానీ ఇవన్నీ చాలా బిజియెస్ట్ ఏరియాస్ కాబట్టి అటుపక్క దే ఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్ అన్ అపార్ట్మెంట్ ఓవర్ దేర్. ఓకే అండి. మీరు ఇప్పుడే అంటున్నారు కదా, ఒక ఎల్బీ నగర్ లో ఏదో 25 అపార్ట్మెంట్స్ అది ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందా, మీరు హ్యాండ్ ఓవర్ చేసేసారా? దాని పరిస్థితి ఏంటి సార్? లేదండి, ఇంకా మేము పర్మిషన్ స్టేజ్ లో ఉందండి, ఇంకా పర్మిషన్ కూడా రాలేదు. సో నెక్స్ట్ మంత్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద పర్మిషన్, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండి. సో ఇట్స్ జస్ట్ 25 అపార్ట్మెంట్లో ప్రీ బుకింగ్స్ ఆల్రెడీ చాలా వరకు అయిపోయినాయండి. సో ఇట్స్ ఎ వెరీ స్మాల్ ప్రాజెక్ట్, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెండ్ ఎనీ వన్ ఆఫ్ యువర్ పర్సన్ అండ్ దే కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ అండి. సో నచ్చితే మరి ఇప్పుడు అంత ఇంత చిన్న అపార్ట్మెంట్ అనేటప్పటికీ అంటే మీరు ఏదో 25 అంటే మీకు కావాల్సిన ఇమ్యూనిటీస్ లాగా ఇప్పుడు మాట్లాడే స్విమ్మింగ్ పూల్స్ ఇటువంటి అవి ఉండవండి, దాంట్లో ఉండవండి. ఇట్స్ ఎ వెరీ స్మాల్ ప్రాజెక్ట్ అది. సో ఇదేంటంటే మీకు ఎక్కడంటే సహారా అని మీకు ఐడియా ఉంటుందండి. సహారా ఎస్టేట్కు ఆ మెయిన్ రోడ్ 100 feet రోడ్ ఫేసింగ్లో ఉందండి ఇది. సో మీరు ఇది మేము చేసేది 2200 rupees ఫర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నామండి. 2 bedroom అండి. ఇట్స్ ఆల్ 1010 ఎస్ఎఫ్టీ అండ్ 1185 ఎస్ఎఫ్టీ అండి. ఓన్లీ 2 types ఆఫ్ అపార్ట్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ దట్. సో అంటే లీవింగ్ దిస్ ఎల్బీ నగర్ మీకు దిల్సుఖ్ నగర్ కానీ చైతన్యపూర్ ఏరియాస్ ఇంకెక్కడా లేవు సార్? ఇప్పుడు లేదండి, మనకు ప్రజెంట్ అయితే అక్కడ ఏం లేదండి, మనకు ఓన్లీ ఒకటి ప్రాజెక్ట్ ఉంది. రైట్ రావు గారు. సో ఇప్పుడు అతను అడిగినట్టయితే కనుక ఈ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవి ఇప్పుడు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో అవి ఇవ్వటం సాధ్యం కాదు. అవునండి. సో వాట్ యూ సజెస్ట్ హూఎవర్ ద బయర్ ఇస్, వెదర్ ఇస్ ఎన్ఆర్ఐ ఇక్కడ ఉంటే కానీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడం బెటరా లేకపోతే కమ్యూనిటీలో కొనడం బెటరా? అంటే ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండి. ఓకే. సో ప్రీమియం లొకేషన్, ఇప్పుడు సపోజ్ బంజారాహిల్స్ తీసుకోండి, ఏ స్మాల్ ఏరియాలో ప్రీమియం లొకేషన్ వేరేన్ యూ కెనాట్ గో ఫర్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అని చేయలేము. బట్ అదే లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, దేర్ యూ కెన్ ప్రొవైడ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్, అండ్ కాస్ట్ ఆఫ్ దిస్ థింగ్ ప్రాజెక్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఆల్ ద ఫెసిలిటీస్ అనుకోండి, డెఫినెట్గా దాని కాస్ట్ కూడా. ముందు చూసుకుంటే కనుక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ని ప్రిఫర్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఈ హ్యాసిల్స్ అవి తక్కువ ఉంటాయి, లిమిటెడ్ గా ఉంటారు టెనెంట్స్ కానీ నైబర్స్ అని. ఇప్పుడే అందరూ కమ్యూనిటీసే మన కమ్యూనిటీని ప్రిఫర్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు మెయింటెనెన్స్ చార్జెస్ కూడా కొంతమంది అఫోర్డబిలిటీ కూడా ఉంటుందండి. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఏ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ద ఫెసిలిటీస్, సో మంత్లీ మెయింటెనెన్స్ చార్జెస్ కూడా కొంచెం ఎక్కువ అవుతాయి మీకు. సో ఇఫ్ యూఆర్ అఫోర్డబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్, సేఫ్ అండ్ సెక్యూరిటీ చూసుకుంటే మీకు అది అడ్వాంటేజ్ అండి. ఓకే. సో ఇందాక మీరు చెప్తున్నారు జాగ్రత్తలు, ఎన్ఆర్ఐ వాళ్ళు ఒకవేళ ఇక్కడ కొనాలనుకుంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు దాంట్లో ప్రొఫైల్ అది చూడాలి అంటారు. ఏదైనా ఆర్గనైజేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుందండి అది? సో ఇప్పుడు ఎస్పెషల్లీ మేము క్రెడై, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సో దాంట్లో మెంబర్షిప్ డ్రైవ్ ఉంది. ఆల్రెడీ వీ హ్యావ్ అరౌండ్ 120 members ఆల్రెడీ ఉన్నాము బిల్డర్స్. ఈ క్రెడైలో ఏం చేస్తున్నామంటే ఎనీ క్రెడై మెంబర్, సో వీ హ్యావ్ ఎ కోడ్ ఆఫ్ కండక్ట్. ఓకే. ఆల్ ది క్రెడై మెంబర్స్ హ్యాస్ టు సైన్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటంటే దాంట్లో నేషనల్ లెవెల్లో, సో వీ హ్యావ్ ఫ్రేమ్డ్ సర్టెన్ రూల్స్. ఓకే. సో విచ్ ఈస్ very very good for the buyer. Right. So when he is buying a property with any credit member, he is very safe. Okay. దీంట్లో we have a consumer redressal forum also. So any customer who purchases a property with a credit member, if any grievance is there, he can go to the consumer grievance cell. Okay. Does it work on own governance? Yes, it's on own governance. It's self-imposed regulatory. Okay. So we are expecting a national regulatory bill also on the real estate. So before that only, as a credit national, so we have come up with a very good
really it's an excellent andi. So unbelievable, you can see if you go through all the conditions of code of conduct, it's a totally any, I mean, buyer who is buying a property with a credit member is very safe. Okay. So మీరు any NRI who is buying with a credit member, he can be assured it's a safe investment. ఓకే. సో ఇంకోటి ఇప్పుడు హైదరాబాద్ని తీసుకుంటే దేశంలో రియల్ ఎస్టేట్ హబ్ అని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఇట్స్ ట్రూ అండి, డెఫినెట్లీ ట్రూ. బట్ ఓన్లీ జస్ట్ ఐ టోల్డ్ యు ఇంకా ఫ్యాసినేటింగ్ సిటీస్ లైక్ పూణే ఇలాంటివి ఉన్నాయి మనకి. ఉన్నాయి. హైదరాబాద్ ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది? హైదరాబాద్ ఇస్ మోస్ట్ ఐడియల్లీ లొకేటెడ్ అండి. ఒకటి ద వెదర్ ఆల్ టైమ్ ఇట్స్ గుడ్. రైట్. సో ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ స్మాల్ డిస్టర్బెన్సెస్, అన్సర్టనిటీ, సో హైదరాబాద్ హెస్ గాన్ లిటిల్ బ్యాక్, బట్ వీఆర్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. ఓకే. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ప్లాట్ తీసుకోవడం బెటరా లేకపోతే ఫ్లాట్ తీసుకోవడం బెటరా ఎన్ఆర్ఎస్కి? యా, ఫ్లాట్ ఈజ్ ఆల్వేస్, అంటే ఇప్పుడు ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఫ్లాట్ బెటర్ అండి. ఎందుకంటే నవేడేస్ ప్లాట్ తీసుకొని దాంట్లో ఇల్లు కట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓకే. సో ఈవెన్ బిల్డర్స్ ఆల్సో వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ ద మ్యాన్ పవర్. ఓకే. సో ఎర్లియర్ వీ యూస్ టు గెట్ ద మ్యాన్ పవర్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. నౌ ఇట్ ఆల్సో స్లోలీ ఇట్ ఈస్, ఐ మీన్ ఇంతకుముందు మనకి ఏంటి బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, సో ఒరిస్సా, యూపీ, సో ఆల్ now it has become difficult. The slowly people are, I mean, అప్పటి నుంచి వచ్చే వాళ్ళంతా బాగా తగ్గిపోయింది ఇప్పుడు బికాస్ ఆఫ్ దేర్ ఓన్ డెవలప్మెంట్. ఇంతకుముందు పాలమూరు లేబర్ అంటే వెరీ పాపులర్ ఉండేవాళ్ళు. సో నౌ పాలమూరు లేబర్ బాగా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ దేర్ ఓన్ డెవలప్మెంట్ ఇన్ ద ఓన్ ఏరియాస్. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే మీకు ఫ్లాట్ బెటర్ అని అంటారు? యా, బట్ డెఫినెట్లీ బెటర్ అండి. బట్ ఓన్లీ థింగ్ అప్రిషియేషన్ చూసారనుకోండి, బట్ ప్లాట్ అనేసరికి మీకు అది కూడా చాలా జాగ్రత్తలు ఉంటాయి దాంట్లో, మీకు తెలుసు కదా నవ్ డేస్. సో దాన్ని సేఫ్ గార్డ్ చేయడం కూడా ఇబ్బందికరమే. ఎన్ఆర్ఐస్ అంటున్నారు కాబట్టి వాళ్ళు సేఫ్ గార్డ్ చేయడం కూడా ఇబ్బందికరమే. సో దాన్ని కూడా చూసి ఎక్కడ ఎన్నో రకాలుగా చూడాల్సి వస్తుంది. ఏది ఒక ప్లాట్ కొనాలనుకోండి, దాంట్లో లీగల్ వెరిఫికేషన్స్, ఒకటికి 2 సార్లు సేల్ అయిన ఏమైనా ఉన్నాయా అంటే, ఐ మీన్ జస్ట్ టెలింగ్ దేర్ ఆర్ పాసిబిలిటీస్. సో అవన్నీ జాగ్రత్తలు తీసుకొని దాని కేర్ టేకర్ కూడా కొంచెం ఎవరు ఉండాలి దానికి. అదే అపార్ట్మెంట్ అనుకోండి మీకు ఇబ్బందులు ఉండవు. సో ఒక బిల్డర్గా సార్, అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు మనం పీక్ ప్రైజెస్ చూసాం, బట్ వి కేమ్ టు ద రియలిస్టిక్ ఫ్లోర్. బట్ ఒక సర్టన్ ప్రైస్కి అమ్మిన మీరు ఇప్పుడు తక్కువకి అమ్మాల్సి వస్తుంది. ఓకే. సో ఆ బ్యాలెన్స్ లేదని మీరే చెప్తున్నారు. పైనుంచి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రెగ్యులేషన్స్ లైక్ 45 తీసుకుంటే 100 acres ఉంటే 25 acres దట్ నీడ్ టు బి గో టు ద బిలో మన ఈడబ్ల్యూసీ అండ్ ఎల్ఐజీ వాళ్ళకి కట్టాలి. అది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు? అది యాక్చువల్ ఏంటంటే ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టోటలీ ఎన్ఫోర్సింగ్ ఆన్ ద ఓన్లీ బిల్డర్స్ అండి. దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ టు డూ ఇట్. సో వై ఓన్లీ బిల్డర్స్ హ్యాస్ టు డూ ఇట్? ఓకే, బిల్డర్ చేసినా కానీ ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ లెట్ us టేక్ ఏ ప్రాజెక్ట్. సో బిల్డర్ యాజ్ ఎ బిల్డర్ వీఆర్ టేకింగ్ 50-50 డెవలప్మెంట్ తీసుకుంటాం అనుకోండి. తీసుకున్నప్పుడు పర్మిషన్ అంటే జియో ఎర్లియర్ జియో ప్రకారం ఏంటంటే డీవియేషన్ లేకుండా కట్టడం కోసం 10% ఆఫ్ ది టోటల్ ఏరియా మార్టిగేజ్ చేస్తున్నాం. దెన్ 20% గోస్ టు దిస్ ఈడబ్ల్యూసి అండ్ ఎల్ఐజి. సో వాట్ ఈస్ ద లెఫ్ట్ ఓవర్ టు ద బిల్డర్ అండి. సో 50% ల్యాండ్ ఆడిపోతుంది, 20% దేనికి పోతుంది, 10% ఓన్లీ 20% is builder is having. How a builder is going to execute the project? I mean, it's not this thing. Anyway, we are took up this matter at various levels. This almost is, I mean, government also is responding. So instead of 20% area, I think they have reduced it to some percentage, and instead of percentage in area, they are 10% or 15% number of units. Okay, కొంచెం alterations అయితే alteration. ఇప్పుడు ఉన్న existing దాంట్లో 10% of the units. Suppose now I am constructing 560 apartments. 56 units I have to build for EWC and LH. Right. Let's take a caller. Sushant from Pennsylvania is calling from United States. Hello, Sushant. హలో, రామరెడ్డి గారు ఉన్నారండి? ఉన్నారు, మాట్లాడండి. సుశాంత్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను అశోక్, నేను సుశాంత్ అండి. సుశాంత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్లీ వీ హ్యావ్ ప్లాన్స్ ఇన్ హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే అండి. ఫ్లాట్స్ కూడా చీప్ గా దొరుకుతున్నాయి అన్నారు. ఫ్లాట్స్ తీసుకోవడం బెటరా, ఫ్లాట్ తీసుకోవడం బెటరా? అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా మేము వద్దాం అనుకుంటున్నాం. అంటే 2-3 ఫ్రెండ్స్ తో కలిసి మేము తీసుకుందాం అనుకుంటున్నాం. దానికి అంటే ఏ ఏరియా బెటర్ అని మీ ఆప్షన్ అంటారు? అంటే ఒకవేళ హైదరాబాద్ లో కాకపోతే వైజాగ్ లో తీసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా?
Yeah, that's first you choose అండి. హైదరాబాద్ అండ్ వైజాగ్ బోత్ ఆర్ ఓకే అండి. హైదరాబాద్ ఈజ్ బెస్ట్ ప్లేస్ టు బై నౌ. ఈవెన్ వైజాగ్ అంటే కూడా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే హైదరాబాద్ ఇస్ బెటర్ అండి, బికాజ్ ప్రైస్ లో ప్రైస్ ఉంది కాబట్టి. సో దాని మీరు ప్లాట్స్ అనే దానికంటే అపార్ట్మెంట్ అనేది జస్ట్ నేను చెప్పినట్టు అపార్ట్మెంట్ ఇది ప్రిఫరబుల్, సేఫ్ అండి, సేఫ్ అండి. అదే మీరు ఫ్లాట్ అనుకోండి, సో కొంచెం దాంట్లో మీరు జాగ్రత్తలు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని దాన్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవడం కూడా కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది. సో అది మీరు సేఫ్ గార్డ్ చేసుకోగలిగితే ఫ్లాట్ ఆల్సో ఈజ్ ఓకే అండి. అంటే ఎలాంటి మెజర్మెంట్స్ అంటే మనం తీసుకోవాల్సి వస్తుంది, అంటే ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా దీనికి సంబంధించి? ప్రికాషన్స్ ఫస్ట్ ఏంటంటే మీరు ఎనీ ప్లాట్ కొనేటప్పుడు అండి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి ఫస్ట్. సో దాంట్లో ఆల్రెడీ ఎనీ రిజిస్ట్రేషన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ అనేది చూసుకోండి. సో తర్వాత మీరు ఎవరి దగ్గర కొంటున్నారో అది కూడా ఒకసారి కొంచెము జాగ్రత్త పడండి. ఆల్సో వన్ కన్స్ట్రక్షన్ కంపెనీ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ అన్నారు, హైదరాబాద్ వెల్ నోటెడ్ అని చెప్తున్నారు. అండ్ ఆ డీటెయిల్స్ అవి అంటే మీ మెయిల్ ఐడి కానీ ఏదైనా ఫోన్ నెంబర్ కానీ నాకు ఇవ్వగలిగితే నేను మీకు ఫార్వర్డ్ చేయగలను. ఓకే అండి, నేను అది ఇస్తానండి. యాక్చువల్లీ అదే మేము అదే సైట్ తీసుకొని విల్లాస్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఫ్లాట్స్ తీసుకొని. అండ్ దాని గురించి అంటే ఎలా ఉంటుంది స్కోప్, లేకపోతే మీరేమైనా దానికి అంటే మీ కంపెనీ తరఫున ఏమైనా మాకు విల్లాస్ ప్రొవైడ్ చేస్తారు అంటే డైరెక్ట్ గా మీకే అప్రోచ్ అవుదామని చూస్తున్నాం. అంటే అది కొంచెం ఇట్ మే బి అంటే లెట్ us వర్క్ ఇట్ అవుట్ అండి. ఇట్ మే బి టూ స్మాల్ ఫర్ us, బట్ మీకు ఏంటంటే మీరు సొంతంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ దట్ ఈజీ అండి. సో చాలా మీరు బికాజ్ యూ ఆర్ స్టేయింగ్ సమ్వేర్ ఎల్స్, అంటే ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్ నుంచి పర్మిషన్ స్టేజ్ నుంచి తర్వాత కన్స్ట్రక్షన్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఇదివరకులాగా లేదు. సో గెటింగ్ ఏ గుడ్ రైట్ పీపుల్ మీరు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు, కొంచెం కష్టం అండి మీరు మేనేజ్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ కంపెనీ చాలా చాలా అదే వెల్ నోటెడ్ అని తెలిసి వచ్చింది. అంటే మీకు అప్రోచ్ అవడానికి ఎలాంటిది అంటే అదే ఇప్పుడు సాక్షి వాళ్ళకి ఏమైనా మీతో కమ్యూనికేషన్ ఉంటుందా, మేము ఎవరిని approach avali? You can approach to Sakshi. We have his numbers and Sushant garu, so you can approach us, we will give the numbers. You can very well approach us andi, no problem andi. Okay. అంటే మీరు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారా విల్లాస్ అవి అంటే? అదే let me see the proposal andi, how it is andi. Okay అండి. Thank you Sushant, thanks for calling andi. సో మీరు ఇందాక చెప్తున్నారు కాలర్కి సార్, అంటే గ్రామ పంచాయతీ ల్యాండా లేకపోతే హుడా అప్రూవ్డా, ఏంటి డిఫరెన్స్ ఉంటుందండి? బికాస్ నేను ఇంకా వింటూనే ఉంటాను, అంటే మీరు సరౌండింగ్ ద సిటీ దేర్ ఆర్ సమ్ పంచాయతీ ల్యాండ్స్ వేర్ ద అపార్ట్మెంట్స్ ఆర్ ఆల్సో కమింగ్ అప్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ? సో పంచాయతీ అప్రూవల్ అంటే దే ఆర్ టేకింగ్ ఏ అప్రూవల్ ఫ్రమ్ గ్రామ పంచాయతీ లోకల్, యాక్చువల్లీ దట్ లోకల్ సర్పంచ్ దే ఆర్ నాట్ authorized to give an apartments permission andi. Okay. They have got only at the same time it's not illegal, isn't it? Yeah, but what the builders are doing, they are taking the permission which is illegal. I mean the sarpanch is not supposed to give the units beyond this. Okay. Instead of they are giving. So by which they are going to they are constructing it. Okay. So which is not legal. And now recently there was a LRS, BRS scheme has come. So దాంట్లో చాలా మంది రెగ్యులరైజ్ చేసేసి చేసుకున్నారు. సో దట్స్ ఓకే, బట్ అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్ అండి. ఒకసారి మీకు బ్యాంక్ లోన్స్ రావు, నో బ్యాంకర్ విల్ గివ్ ద లోన్ ఫర్ పంచాయతీ. సో ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ది అంటే బయర్స్. ఓకే, సో ఆల్వేస్ యూ నీడ్ టు చెక్ ఫర్ వెదర్ ఇట్ ఇస్ పర్మిషన్ అనేది మీరు HMDA అప్రూవల్ కానీ GHMC అప్రూవల్ ఉన్నప్పుడే దట్స్ బెటర్ అండి. ఓకే, సో బిసైడ్స్ హైదరాబాద్ లైక్ వాట్ యూ సజెస్ట్ కొనాలనుకునే వారికి ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానివ్వండి, మిగతా సిటీలు టౌన్లు ఎలా ఉన్నాయండి? Towns reasonably they are doing better and now districts especially. So I have seen Nalgonda, Nizamabad, Warangal, Nellore, Ongole. We have seen, we got some good reports about those things. Okay. But how long it is, they got their own limited potential kabatti. Okay. So the individual వాళ్ళ మీద డిపెండ్ అయింది. సపోజ్ నిజామాబాద్లో హోమ్ టౌన్ అనుకోండి, సో హీ ఈస్ స్టేయింగ్ సమ్వేర్ అబ్రాడ్, సో హీ వాంట్స్ ఏ హౌస్ ఎట్ హిస్ హోమ్ టౌన్ అనుకోండి. సో డెఫినెట్లీ దో సమ్ ఏరియాస్ లైక్ హైటెక్ సిటీ మనం అంటే హబ్స్ లాంటివి తీసుకుంటే కనుక వాటితో పాటు దెర్ ఆర్ సమ్ పాకెట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టౌన్స్ ఆర్ ద ఏరియాస్. సో అక్కడ కూడా ప్రైస్ అది బాగానే ఉంటుంది. సో ఈ ఈక్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలంటారు సార్? లైక్ హౌ డస్ ఇట్ లైక్ మనం ఇప్పుడు వేరే కంట్రీస్ కానివ్వండి, వేరే సిటీస్ తీసుకుంటే డెవలప్మెంట్ అనేది 4 రకాలుగా వెళ్తుంది. అవునండి. ఓకే, మన హైదరాబాద్ తీసుకుంటే కనుక ఒకవైపే డెవలప్మెంట్, అందరూ అక్కడే ఉండాలనుకుంటారు. అదే, సో అది ఎలా మార్చాలంటారు? దట్స్ వాట్ నేను రీసెంట్గా మేము దాన్ని ఫోకస్ చేస్తున్నాం యాక్చువల్లీ.